అభివృద్ధిని అడ్డుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పేసి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అయినటువంటి గురుమూర్తి వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, భూ కేటాయింపులు రద్దు చేయాల్సిందిగా. దీని మీద లోకేష్ గారు మండిపడ్డారని చెప్పుకోవాలి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి వైకాపా ఎంపీ తిరుపతికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి ఏదైతే వైజాగ్లో ఆ యొక్క ఏఐ డేటా సెంటర్, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో దానికి భూ కేటాయింపులు అక్రమంగా దోచిపెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దాన్ని ఏ విధంగానే భూ కేటాయింపులు రద్దు చేయాలని చెప్పేసి దాంట్లో ఆ కంపెనీ వాళ్ళని వీళ్ళందరూ కూడా ప్రతివాదులుగా చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద నారా లోకేష్ గారు చాలా సీరియస్ అయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఎపిక్ కార్డుల మూర్తి గురుమూర్తి అంటే 32,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి గెలిచాడు ఒక ఆయనైనా తిరుపతిలో ఫేక్ ఓట్ కార్డులు. ఓకే, ఇన్ని 32,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి బై ఎలక్షన్లో గెలిచాడు ఒక ఎంపీ వైసీపీకి. గిరీష్ సస్పెండ్ అయ్యాడు ఐఏఎస్ ఆ కేసులోనే. ఆయననా ఇప్పుడు గురుమూర్తి అనగానే నాకు అది గుర్తొచ్చింది ఒక్కసారిగా. ఏది ఇప్పుడేంటి గూగుల్ డేటా సెంటర్ మీద కేసు వేసాడా? అవునండి, భూ కేటాయింపులు. ఆర్సిఎల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ మీద వేయలేదా? ఎందుకని? అదే ముందుగా ఫౌండేషన్. రేపు 23వ తారీఖు ఆర్సిఎల్ఆర్ స్టీల్ కంపెనీకి ఫౌండేషన్. ఏది ఇవాళ అసలు ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. 23 అది ఫౌండేషన్ వేస్తుంటే ముందు దాని మీద కేసు వేయండి రా నాయన. ఇది ఏప్రిల్లో అంట ఫౌండేషన్, ఈ తర్వాత అయినా వేసుకోవచ్చు కదా. ఓకే, అంతే అంట. ఇప్పుడు టీసీఎస్ మీద కేసు వేశారు, కాగ్నిజెంట్ మీద కేసు వేశారు. ఎవరో నథానియల్లో ఏదో అనుకుంటా, ఏది అదేదో సివిల్ రైట్సా లేకపోతే ఏదో సివిల్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అనే ఒక సొసైటీ పేరు మీద టీసీఎస్కి కాగ్నిజెంట్కి 99 పైసలకే ఎకరం భూమి ఎలా ఇస్తామని కేసు వేయించారు అప్పట్లో. ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది కదా. అరే మీది పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం, భూములు మరి తక్కువ ధరకు ఇవ్వకపోతే మీకు పరిశ్రమలు ఎలా వస్తాయి? మీ రాష్ట్రం పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చెందుద్ది? అసలు ఇట్లాంటి కేసులు ఎలా వేస్తారు అని ఫైర్ అయింది. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదా? వడ్డే సోమనాథేశ్వరరావు ఏనన్నాడా? ఇప్పుడు గురుమూర్తితో ఏం చేయడు అంటే ఆయనతో ఎందుకు ఆన్సర్ అంటున్నా. ఆయన కూడా వేసాడు కొన్ని కేసులు. ఎవరు? వడ్డే సోమనాథేశ్వరరావు ఏదో లులు ఏది ఆ మాల్ ఉంది కదా, లులు మాల్ మీద దానికి భూములు ఎలా ఇస్తారని కేసులు వేయడం, అమరావతి 2వ దశ భూ సమీకరణ ఎలా చేస్తారని కేసులు వేయడం. అరే ఏంటి అసలు మీ పార్టీయే కేసుల పార్టీయా? ఇంత అడ్డగోలు పార్టీని మనం చూడలేం, ఇంత విధ్వంసక పార్టీని మనం చూడలేం, ఇంత ఫేక్ పార్టీని కూడా మనం చూడలేం. ఇప్పుడు యాంటీ డెవలప్మెంట్ పార్టీ అని పేరు పెట్టుకోండి, ఎందుకు మీరు అసలు అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? ఇప్పుడు అదే గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పారు అదాని డేటా సెంటరు మా జగన్మోహన్ రెడ్డి దీనికి ఫౌండేషన్ వేసాడు అని చెప్పారు కదా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డేటా సెంటర్కే ఇప్పుడు గురుమూర్తికి కేసు వేసాడా? అక్కడేదో పర్యావరణానికి హాని అని వేసాడా? అంటే ఇప్పుడు ఒకటి మెగా డిఎస్సి తెలుసా, లోకేష్ మెగా డిఎస్సి పెట్టి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తే కొత్త టీచర్లు కనపడతారు. 16,000 మంది కొత్త టీచర్లు ఇవాళ రాష్ట్రంలో స్కూళ్ళకి వెళ్తున్నారు. ఆ మెగా డిఎస్సి దాని మీద 93 కేసులు వేయించారు. దాన్ని అడ్డుకోవటం కోసం ఎన్ని కేసులు? 93 కేసులు. జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి అని పెడతానన్నాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. వాళ్ళ చెల్లి తిట్టింది, దగా డిఎస్సి రా నువ్వు చేసింది అన్నది. వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తోంది, నువ్వు కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 ఏళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ లేదు అని షర్మిలే తిట్టింది. నాన్న బ్రహ్మాండంగా మెగా డిఎస్సి పెట్టాడు, నువ్వేంట్రా నాయన దగా డిఎస్సి చేసావు అని నీ చెల్లె నిన్ను తిట్టితే, ఇవాళ లోకేష్ మెగా డిఎస్సి పెట్టి 16,000 మంది టీచర్లను నియమిస్తే 93 కేసులు వేస్తారా? కానిస్టేబుల్ని ఎంతమందిని నియమించారు? 7,000 మందిని నియమించారు. మొన్నే అనిత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కుటుంబ సభ్యులను కూడా పిలిపించి ఒక ఆనందం, ఒక పండగ. 38 కేసులు వేశారు కానిస్టేబుల్ పోస్టుల మీద. 38 అవి భర్తీ కాకుండా అడుగుతాం.
అంటే దేశంలో ఎక్కడన్నా ఇట్లాంటి పార్టీ చూసావా నువ్వు? అదే కదా సార్. ఇట్లాంటి నాయకులను చూసావా? వీళ్ళు పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీ సభ్యులుగా తగునా? అంటే ఇప్పుడు ఒకటి, గురుమూర్తి ఈ కేసు వేశాడంటే నేను అంటోంది అదే, ఏ చట్టం, ఏ కోర్టు వీళ్ళని అడ్డుకోవాలి? అరే ప్రతి దానికి మోకాలు అడ్డుతున్నారు. అవతల ఆయనేమో పాపం ఎవరు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు గడ్డగట్టే చలిలో ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళాడు దావోస్. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మీటింగులు పెట్టి మీరు నా రాష్ట్రానికి రండి, మా యువతకి ఉపాధి కల్పించండి అని. ఇవాళ 23 లక్షల కోట్ల పెట్టుబడులు 20 నెలల్లో ఆల్రెడీ 8 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 8 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంట. అసలు గవర్నమెంట్ సెక్టార్లోనే 1,00,000 మందికి వచ్చిందంట. ఇది ఇప్పుడు ఈ 16,000 టీచర్లు, ఈ 7,000 కానిస్టేబుళ్ళు, ఆ మెడికల్ అండ్ హెల్త్లో నిన్న సత్యకుమార్ చెప్తున్నాడు 10,000 పోస్టులు భర్తీ చేశారు. అంటే ఇవాళ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పండుగ జరుగుతోంది. ఒక ఉపాధి పండుగ, ఒక పెట్టుబడుల పండుగ, ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఫెస్టివల్. అబ్బే పండగ చేసుకోకూడదు మీరు, ఇవాళ ప్రజలు పండగ చేసుకోకూడదు. ఇప్పుడు అనకాపల్లి లేకపోతే విశాఖపట్నం ఇవాళ ట్విన్ స్టీల్ సిటీలుగా మారుతున్నాయి. ఒక స్టీల్ క్యారిడార్ పెడుతున్నారు, ఒక స్టీల్ క్యారిడార్. ఏంటి, నీకు అనకాపల్లి నుంచి నీకు విశాఖపట్నం మొత్తం అదంతా స్టీల్ క్యారిడార్గా మారుతుంది. ఆర్సెలర్ స్టీల్ మిట్టల్ కంపెనీ, ఏంటది స్టీల్ కంపెనీ, రేపు 23వ తారీఖు శంకుస్థాపన. అరే 5 గిగావాట్లతో డేటా సెంటర్లు వస్తున్నాయి. 5 గిగావాట్లతో డేటా సెంటర్లు అంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులో తెలుసా? 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క డేటా సెక్టార్లో. డేటా రంగంలోనే నీకు విశాఖే 5 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇది 1,38,000 కోట్లు. ఇప్పుడు గురుమూర్తి అడ్డుకునేది గూగుల్. రిలయన్స్ 98,000 కోట్ల పెట్టుబడులు. లేకపోతే బ్రూక్ ఫీల్డ్, అది 1,38,000 కోట్ల పెట్టుబడులు. మెటా అదొక 1,50,000 కోట్ల పెట్టుబడులు. అరే డేటా రంగం ఇవాళ డేటా స్టేట్గా ఆంధ్రప్రదేశ్. 13 దేశాలకి ఇక్కడి నుంచి నీకు అండర్ సీ కేబుల్ వెళ్తాను వేస్తున్నారు. ఆ సీ కేబుల్ కూడా నేనే తెచ్చానన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెబుతూ. అండర్ గ్రౌండ్ సీ కేబుల్ కూడా నేనే, అప్పుడు మా హయాంలోనే వచ్చిందని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఇవాళ ఏంటి, ఈస్ట్ కోస్ట్కి ఇది ఒక ముంబైగా మారుతోంది. అది ముంబై వెస్ట్ కోస్ట్, దేశానికే ఆర్థిక రాజధాని. ఇవాళ విశాఖపట్నం ఇవాళ ఈస్ట్ కోస్ట్కి ఇదొక సెకండ్ ముంబైగా మారుతుంటే కక్ష అంటే 32కు 2 గెలిపించారనా? చెప్పు, పగబట్టావా? అరే ప్రజలపై పగ, రాష్ట్రంపై ప్రతీకారం, పగతో రగిలిపోతున్నాడా? ఈ కేసులు అదే కదా మరి మనకు కనపడుతోంది. ఇవాళ 10 కోట్ల మంది వలస వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. దేశంలో 10 కోట్ల మంది వలస వెళ్తుంటే అసలు 25 లక్షల మంది నీకు ఉత్తరాంధ్ర నుంచే వలసపోతుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్లో నువ్వు ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ అద్దెకి ఏమైనా అపార్ట్మెంట్లు ఉన్నాయా అని వాచ్మెన్ అడుగుతూ మీదే ఊరను? విజయనగరం అంటారు, శ్రీకాకుళం, విశాఖపట్నం. అంటే ఏటీఎంల దగ్గర సెక్యూరిటీగా ఇక్కడ వాళ్ళు బతుకు కోసం ఇక్కడికి వచ్చి వలస వస్తుంటే ఆ వలసలకి వాళ్ళు అడ్డుకట్ట. ఏది వాళ్ళ శ్రీకాకుళం, భావనపాడు పోర్టు, మూలాపేట, అసలు అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ క్యారిడార్ రాబోతాను. ఒరిస్సా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాంట్లో అత్యధిక లబ్ధి పొందే రాష్ట్రాలు. 40,000 కోట్ల బడ్జెట్ పెట్టింది నిర్మలా సీతారామన్ దానికి. ఇవాళ ఆ శ్రీకాకుళం ఏంటి, మనం చూసినట్లయితే విజయనగరం లేకపోతే విశాఖపట్నం, మొత్తం ఉత్తరాంధ్ర ఇవాళ వలసలకు అడ్డుకట్టబడుతుంటే నీకు ఇష్టం లేదా? కేసులు వేపిస్తావా? అరే అసలు నగరాలకు పేర్లు మార్చేశారు వెంకట్. స్టీల్ సిటీలు అనకాపల్లి, విశాఖపట్నం, డ్రోన్ సిటీ కర్నూలు, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్రిస్ సిటీ, శ్రీ సిటీ, హార్టికల్చర్ హబ్బులు. అరే శ్రీ సిటీలో ఇవాళ 300 యూనిట్లు ఉంటాయి. నువ్వు వెళ్తే అందులో 250 చంద్రబాబు తెచ్చిందే. నిన్నగాక మొన్న లోకేష్ ఎక్కడో మాట్లాడుతూ దేశంలో ఒక 10 ఏసీలు తయారవుతుంటే 5 ఆంధ్రప్రదేశ్లో అంట. దేశంలో
ప్రతి 10 మొబైల్ ఫోన్ల తయారీలో 5 ఆంధ్రప్రదేశ్లో. అదే తిరుపతి అసలు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఫాక్స్కాన్, డిక్సన్, లేకపోతే ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడు సెల్ఫీ ఛాలెంజ్లు కూడా చేశాడు. నువ్వు గుర్తూనే ఉంటుంది, నువ్వు కూడా ఉండుంటావు. ఏది ఆ యువగళం పాదయాత్రలో ఆ ఫాక్స్కాన్ మా నాన్న ఇది తెచ్చాడు సెల్ఫీ ఛాలెంజ్. కియా దగ్గర కియా గోరంట్ల మాధవ్ 913 పరిశ్రమలను పోగొట్టాడంట. నిన్న భరత్ చెప్తున్నాడు, మంత్రి భరత్ నిన్న ఇండస్ట్రీ మినిస్టర్ అసెంబ్లీలో జగన్ 5 ఏళ్లలో 913 పరిశ్రమలు పోగొట్టాడు. బెదిరించి వాటాల కోసం, కాంట్రాక్టుల కోసం, క్యాంటీన్ల కోసం పిస్టల్ పెట్టి ఆ సోలార్ పవర్ వాళ్ళని అందరినీ బెదిరించి తరిమేస్తే మనమేమనుకున్నాం, అమర్ రాజా పోయింది, లేకపోతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పోయింది, జాకీ పోయింది అనుకుంటున్నాం. 913 పరిశ్రమలు పోగొట్టాడు. నువ్వేమంటావు? 913 కేసులు వేయాలంటావా? కేసులు వేసేవాడు ఆ కేసులకే బలి. ఏ బలి? నరబల, పరిశ్రమల బల. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.